హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. కామాక్షి శృతితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. జాగ్రత్త శృతి, అసలే ఆ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. మస్కిటో కాల్స్ తెప్పించమని మీ ఆయనకి చెప్పు. నేను జాగ్రత్తగా చూసుకోకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండరని నా మాటగా చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది కామాక్షి. శ్యామల, కూతురికి బాగానే జాగ్రత్తలు చెప్తున్నావు అంటుంది. అది పెళ్లి చేసుకోవడమేమో కానీ నీకు ఇప్పటికైనా బాధ్యత తెలిసొచ్చింది అని అంటూ ఉంటే జగదీశ్వరి, చంద్రకళ నవ్వుకుంటూ ఉంటారు. కామాక్షి, దాని పెళ్లి గురించి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. నా కూతురి జీవితం బలి తీసుకున్న వాళ్లకు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పే తీరుతాను అంటుంది. శ్యామల, సర్లే ముందు ప్రశాంతంగా తిను అంటుంది. రఘురామ్తో పాటు విరాట్, క్రాంతి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటారు. విరాట్ రఘురామ్ని కూర్చోమని చెప్పి రఘురామ్ పక్క చైర్లో కూర్చోబోతూ ఉంటే క్రాంతి తన పక్క చైర్లో కూర్చోమని పిలుస్తాడు. ఆ చైర్లో కూర్చోబోతూ ఉన్న శాలిని క్రాంతి విరాట్ని పిలవడంతో కోపంగా వేరే చైర్లో కూర్చుంటుంది. రఘురామ్ జగదీశ్వరితో ఏంటి ఈ పూట స్పెషల్ అని అడుగుతాడు. జగదీశ్వరి కొబ్బరి చట్నీ చేశాను అంటుంది. రఘురామ్ క్రాంతి ఫేవరెట్ డిష్ అంటాడు. క్రాంతి గుమ్మడి వడియాలు కూడా ఉన్నాయి అంటూ ఓ పట్టు పట్టాల్సిందే అంటాడు. విరాట్ క్రాంతికి వడ్డించి నెయ్యి కూడా వేసుకో, బాగుంటుందని నెయ్యి వేస్తూ ఉంటాడు. క్రాంతి, ఈ కాంబినేషన్ అలవాటు చేసింది నువ్వే కదన్నయ్య అంటాడు. చంద్రకళ, అదేంటి బావా, క్రాంతికి ఇష్టమని తెలిసినప్పుడు అంత తక్కువ వేస్తావేంటి అంటూ చంద్రకళ క్రాంతి దగ్గరికి వెళ్ళి వడ్డిస్తూ అన్నం కొంచెం ఎక్కువగానే కలుపుకో క్రాంతి అంటుంది. క్రాంతి కోపంగా పైకి లేస్తాడు. ఎవరు వడ్డించమన్నారు, ఎందుకు నా విషయంలో కలగజేసుకుంటున్నావు అంటూ కోపడతాడు. శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. చంద్రకళ నేను క్యాజువల్గా అంటూ చెప్పబోతూ ఉంటే విరాట్, ఎందుకు అన్నింటిలో పెత్తనాలు చేస్తావు, నీ పాటికి నువ్వు ఉండొచ్చు కదా అంటాడు. క్రాంతి, నేను మా అన్నయ్యతో కలిసిపోయానని నీ తప్పుల్ని కూడా క్షమించేస్తాననుకున్నావా? నువ్వు ఏం జరిగినట్టు బిహేవ్ చేసినంత మాత్రాన నేను అన్నీ మర్చిపోయి నీతో నార్మల్గా ఉంటాననుకుంటున్నావేమో. నీ వల్ల నేను నా బిడ్డను కోల్పోయాను. ఆ విషయం నేను జీవితంలో మర్చిపోలేను. చచ్చేదాకా నేను నిన్ను క్షమించను అంటాడు. జగదీశ్వరి, క్రాంతి ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు కూర్చొని భోంచెయ్యి అంటుంది. రఘురామ్, అవునరా, పాత విషయాలు గుర్తు చేసుకుంటే ఎవరు సంతోషంగా ఉండలేరు అంటాడు. క్రాంతి, గుర్తు చేసుకోవాలని నాకు లేదు నాన్న, నా కర్మ అనుకుని నేను మర్చిపోయి బ్రతుకుతున్నాను. కానీ నేను కాస్త సంతోషంగా ఉన్నా ఈవిడ గారికి సహించదు, అందుకే కావాలని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది అంటాడు. చంద్రకళ, నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు క్రాంతి, అందరికీ వేసినట్టుగానే నీకు వేశాను అంతే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. క్రాంతి, నువ్వెంత బాగా నటిస్తావో అందరికీ తెలుసు. నీ కన్నీళ్లకు కరిగిపోయే అమాయకులు ఎవరూ లేరిక్కడ. ఇన్నాళ్ళు మా అన్నయ్యను గుప్పెట్లో పెట్టుకుని ఆటలాడావు, కానీ నీ అసలు బుద్ధేంటో మా అన్నయ్యకు కూడా తెలిసొచ్చింది. కాబట్టి నీ నాటకాలేం పనిచేయవు అంటాడు. శాలిని, ఎందుకు చంద్ర మా మీద ఇంత పగ, ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వవా? ఇప్పుడిప్పుడే క్రాంతి బాధలో నుండి బయటపడి నార్మల్గా ఉంటున్నాడు, మళ్ళీ ఎందుకు బిడ్డ గురించి గుర్తు చేసి మమ్మల్ని హర్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. జగదీశ్వరి, వదిలేయమన్నాను కదా, ఎందుకు ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు అంటుంది. శాలిని, తేలిగ్గా వదిలేసేంత చిన్న విషయం కాదత్తయ్య, వారసుడు గురించి అందరూ ఎంత ఆశగా ఎదురు చూశారు అంటుంది. శ్యామల, నిజమే, ఇప్పుడు తలుచుకుని ఏం లాభము, మనశ్శాంతి కరువడం తప్ప అంటూ ఉంటే కామాక్షి, అందరి మనశ్శాంతి దూరం చేయడమే ఈ మహాతల్లి మెయిన్ టార్గెట్ అంటుంది. రఘురామ్, రే క్రాంతి కూర్చుని తిను అంటాడు. క్రాంతి, ఇక తిండేం సహిస్తుంది అంటాడు. శ్యామల చంద్రకళతో, బుద్ధుందా నీకు, భోజనం దగ్గర కూర్చున్న మనిషిని ఎవరైనా రెచ్చగొడతారా? ఆ అన్నదమ్ములు కలిసిపోయినందుకు కళ్ళేమైనా మంటగా ఉన్నాయా? వాళ్ళ మధ్య మళ్ళీ దూరం పెంచాలనే కదా పాత విషయాలు గుర్తు చేస్తున్నావు అంటుంది. క్రాంతి, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా మారిపోయినా నీ వల్ల నాకు జరిగిన నష్టానికి నేను ఎప్పటికీ నిన్ను క్షమించను అని చెప్పి క్రాంతి వెళ్ళిపోతూ ఉంటాడు. శాలిని క్రాంతిని పిలుస్తూ శాలిని కూడా వెళ్ళిపోతుంది. చంద్రకళ తన రూమ్ లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. విరాట్ చంద్రకళ కోసము భోజనం రూమ్ లోపలికి తీసుకుని వచ్చి చంద్ర తిను అంటాడు. చంద్రకళ, నువ్వు తిన్నావా బావా అని అడుగుతుంది. విరాట్, నువ్వు తినకుండా నేను ఎలా తింటాను అంటాడు. చంద్రకళ, నువ్వు తినకుండా నేను కూడా ఎలా తింటాను బావా అంటుంది. విరాట్, క్రాంతి మాటలకు నీ మనసు నొచ్చుకుందని నాకు తెలుసు చంద్ర, కానీ నేను నీకు సపోర్ట్ చేయలేకపోయాను, నన్ను క్షమించు అంటాడు. చంద్రకళ, ఏంటి బావా నువ్వు, ఇందులో నీ తప్పేముందని క్షమాపణ చెప్తున్నావు అని అడుగుతుంది.
అయినా నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దని మనం ముందే అనుకున్నాం కదా అంటుంది. విరాట్ అనుకున్నాం చంద్ర, కానీ అలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. నువ్వు ఎంత స్పోర్టివ్గా తీసుకున్నా ఏదో ఒక చోట నీ మనసుకి బాధ కలుగుతుంది చంద్ర, అది నేను అర్థం చేసుకోగలను అంటాడు. వాడు నీతో అలా మాట్లాడుతూ ఉంటే వెంటనే వాడికి అడ్డుపడాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ మనం యాక్ట్ చేస్తున్న విషయం బయటపడితే దగ్గరవుతున్న క్రాంతి మళ్ళీ దూరం అవుతాడని, మా మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడుతుందన్న భయంతో ఆగిపోయాను అంటాడు. చంద్రకళ నువ్వు ఇలాగే కంట్రోల్ చేసుకోవాలి బావా అంటుంది. నా గురించి ఆలోచించి నువ్వు తొందరపడొద్దు. మన నిగ్రహమే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది అంటుంది. విరాట్ వీలైనంత త్వరగా ఆ శాలిని నిజస్వరూపం క్రాంతికి తెలిసేలా చేయాలి చంద్ర, అప్పుడే ఇంట్లో నీకు అవమానాలు అపనిందలు తప్పుతాయి అంటాడు. ఈ ఇబ్బందులన్నింటికీ త్వరగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఈ ప్రాసెస్లో క్రాంతి నిన్ను బాధ పెట్టేలా ప్రవర్తిస్తే వాడిని క్షమిస్తావు కదా అని అడుగుతాడు విరాట్. చంద్రకళ అదేంటి బావా అలా అడుగుతున్నావు? నేను క్రాంతిని తప్పు పడతానని నువ్వు అనుకుంటున్నావా అంటూ, చూడు బావా, క్రాంతి నీకు తమ్ముడే, కానీ నాకు బిడ్డలాంటివాడు. క్రాంతి మనసేంటో మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. శాలిని మ్యానిపులేట్ చేయడం వల్ల క్రాంతి నన్ను అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నాడే, కానీ అతనికి నా మీద ఎంత అభిమానం ఉండేదో ఇంట్లో అడుగుపెట్టినప్పుడు క్రాంతి నాకెంత సపోర్ట్ చేశాడో నేనెప్పటికీ మర్చిపోలేను అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ నన్ను తప్పు పట్టినా క్రాంతి నన్ను నమ్మి నాకు అండగా నిలబడ్డాడు. అతను అందించిన మోరల్ సపోర్ట్ వల్లే నేను ధైర్యంగా ఇంట్లో పరిస్థితులను ఎదుర్కొని నీ మనసును గెలుచుకోగలిగాను. ఒక రకంగా నా కాపురం నిలబడడానికి కారణమైన క్రాంతి విషయంలో నేను కృతజ్ఞతతోనే ఆలోచిస్తాను తప్ప కోపాలు అపార్థాలు నా మనసులోకి రానివ్వను. క్రాంతి జీవితం కాపాడడానికి ఇలాంటి మాటలు ఎన్నైనా సంతోషంగా పడతాను. ఆ విషయంలో నువ్వెలాంటి భయం బాధ పెట్టుకోకు బావా అంటుంది చంద్రకళ. విరాట్ చంద్రకళను దగ్గరికి తీసుకుంటాడు. ఇక అర్జున్ చంద్రకళకి ఫోన్ చేస్తాడు. చంద్రకళ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే అర్జున్ సారీ చంద్రగారు, గుడ్ మార్నింగ్ చెప్పే మూడ్లో నేను లేను అంటాడు. నైట్ నుంచి తేజుకి హెల్త్ బాలేదు అంటాడు. చంద్రకళ హాస్పిటల్కి తీసుకెళ్లారా అని అడుగుతుంది. అర్జున్ లేదండి, మా ఫ్యామిలీ డాక్టర్ అబ్జర్వేషన్లోనే ఉంది అంటాడు. చంద్రకళ పాప విషయంలో మీరు చాలా కేర్ తీసుకుంటారు కదండి, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది. అర్జున్ అమ్మ గురించి తనకు బెంగ ఎక్కువైపోయింది అంటాడు. అమ్మ లేదని తెలిస్తే తట్టుకోలేదని, అమెరికాలో ఉందని తన కోసం వస్తుందని అబద్ధం చెప్తూ వచ్చాను, కానీ అదే నేను చేసిన తప్పనిపిస్తుంది అంటాడు. తను వెంటనే అమ్మని చూడాలని, అమ్మని చూశాకే అన్నం తింటానని తిండి మానేసి మొండికేసింది. ఎంత నచ్చ చెప్పినా వినట్లేదు. ఫుడ్ లేకపోయేసరికి తన కండిషన్ ఇంకా సీరియస్ అయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు. చంద్రకళ ఎలా అయినా నచ్చ చెప్పి తినిపించండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటుంది. అర్జున్ 2 రోజుల నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అన్ని పనులు మానేసి తన పక్కనే కూర్చుంటున్నాను. అమ్మ అమ్మ అని కలవరిస్తుంది అంటూ, సర్లేండి ఆ విషయం వదిలేయండి అంటాడు. మీ ఇంట్లోనే మీకు చాలా సమస్యలున్నాయి, ఇంకా నా బాధను కూడా చెప్పుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు అంటాడు. చంద్రకళ అదేం లేదు అర్జున్ గారు, బాధ షేర్ చేసుకుంటేనే తగ్గుతుంది అంటుంది. అర్జున్ నేను కాల్ చేసింది నా బాధ చెప్పుకోవడానికి కాదండి, ఆఫీస్కి వెళ్ళే సిచ్యుయేషన్ నాకు లేదు. అలా అని బిజినెస్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయలేను. అందుకే ఫైల్స్ని అన్ని ఇంటికి తెప్పించి చెక్ చేశాను. కొన్ని పాయింట్స్ మీతో డిస్కస్ చేయాలి, మీరు ఇంటికి రాగలరా అని అడుగుతాడు. చంద్రకళ వస్తానండి, మీరేం వరీ అవ్వకండి అంటుంది. అర్జున్ థ్యాంక్ యూ చంద్రగారు అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక చంద్రకళ అర్జున్ ఇంటికి వస్తుంది. నర్సు కిందికి దిగి వస్తుంది. తేజు నాకు ఇంజెక్షన్ వద్దు అంటూ అరుస్తూ ఉంటుంది. నర్సు చంద్రకళతో పాపకు ఇంజెక్షన్ చేస్తున్నారు మేడం, అర్జున్ గారు కూడా అక్కడే ఉన్నారు, మీరు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అర్జున్ పాపని అన్నం తినమని బ్రతిమలాడుతూ ఉంటాడు. డాక్టర్ అన్నం తినలేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి గంటకు ఒకసారి ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తుందని చెప్తుంది. ఆ పాప అమ్మ వచ్చే వరకు నేనేమీ తినను అంటుంది. అర్జున్ ఏమీ తినకపోతే నీ హెల్త్ పాడైపోతుంది, నిన్ను ఇలా చూసి నేను తట్టుకోలేను, నా కోసం తిను ప్లీజ్ అంటాడు. ఆ పాప నా కోసం నువ్వు అమ్మని తీసుకొచ్చావా, నీకోసం నేను ఎందుకు తినాలి అని అడుగుతుంది. చంద్రకళ పైకొచ్చి ఆ పాపను చూస్తుంది. అర్జున్ అమ్మ వస్తుందిరా, తను వచ్చేసరికి నువ్వు ఓపికగా ఉండాలి కదా, మీ అమ్మ కోసమైనా తిను అంటాడు. ఆ పాప నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు, ప్రతిసారి అమ్మ వస్తుందనే అంటావు, కానీ ఒక్కసారి కూడా అమ్మ రాలేదు. నిన్న కూడా అమ్మ ఈరోజు వస్తుందని చెప్పావు, ఇంకా ఎందుకు రాలేదు,
నాకు ఆ అమ్మ కావాలి నాన్న, అమ్మ వచ్చి తినిపిస్తేనే తింటాను, లేకపోతే తినను, మెడిసిన్ కూడా వేసుకోను అంటుంది. అర్జున్ డాక్టర్తో ఎలాగైనా పాపకు తినిపించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ చంద్రకళను చూస్తాడు. బాధగా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. చంద్రకళ అర్జున్ దగ్గరకు వస్తుంది. అర్జున్ చూశారు కదా 2 రోజుల నుంచి ఇదే గోల అంటాడు. తనకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. తేజుని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే చెప్పలేనంత బాధ కలుగుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు అంటాడు. ఒక్కొక్కసారి ఆ బాధను తట్టుకుని బ్రతకడం కన్నా చావడమే మేలనిపిస్తుంది అంటాడు. చంద్రకళ అయ్యో అవే మాటలండి అంటుంది. అర్జున్ మరి ఏం చేయమంటారు అని అడుగుతాడు. నేను ఏం పాపం చేశానని దేవుడు నన్నింత చిత్రవద చేస్తున్నాడు. భార్యను దూరం చేశాడు, బిడ్డకు నయం కాని రోగం ఇచ్చాడు. దాన్ని కూడా తట్టుకుని బ్రతుకుతో పోరాటం చేస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేశాడు. ఎందుకు చంద్రగారు దేవుడికి నా మీద ఇంత పగ అని అడుగుతాడు. చంద్రకళ పగపట్టి కాదు, పరీక్ష పెట్టడానికి ఆ దేవుడు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తుంటారు. మనోధైర్యంతో మనం వాటిని ఎదుర్కోవాలి అంటుంది. అర్జున్ క్షణక్షణం తన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటే ధైర్యంగా ఎలా ఉండాలి చంద్రగారు అని అడుగుతాడు. ఫుడ్ తీసుకోకపోతే తన కండిషన్ ఇంకా సీరియస్గా మారుతుందని డాక్టర్ చెప్తూ ఉంటే నాకు భయంగా ఉంది అంటాడు. చంద్రకళ మీరేం భయపడకండి, పాపకు నేను తినిపిస్తాను అంటుంది. అర్జున్ వద్దండి, తేజుకి కోపంలో ఏదైనా అంటే మీ మనసు నొచ్చుకుంటుంది అంటాడు. చంద్రకళ తన సిచ్యుయేషన్ నాకు తెలుసు కాబట్టి తనేమన్నా నేను ఫీల్ అవ్వను అంటుంది. డాక్టర్ అర్జున్ పాప వినట్లేదు అంటూ బౌల్ తీసుకొస్తుంది. చంద్రకళ ఆ బౌల్ తీసుకుని పాప దగ్గరికి వెళ్ళి తేజు అని పిలుస్తుంది. ఆ పాప చంద్రకళను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నం తిననని మారాన్ చేస్తున్నావంట అని చంద్రకళ అంటూ ఉంటే ఆ పాప హ్యాపీగా బెడ్ దిగి అమ్మ అని పిలుస్తుంది. చంద్రకళతో పాటు అర్జున్ కూడా షాక్ అవుతాడు. ఆ పాప వచ్చేసావా అంటూ చంద్రకళ దగ్గరికి వెళ్ళి చంద్రకళను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఎప్పుడు అమ్మ వస్తుంది అని చెప్తూ ఉంటే అబద్ధం అనుకున్నాను, కానీ నిజంగానే వచ్చేసావు అంటుంది. ఎందుకమ్మా ఇన్ని రోజులుగా నన్ను చూడడానికి ఒకసారి కూడా రాలేదు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎలాగూ చచ్చిపోతాను కదా, దీన్ని చూడడం ఎందుకు అనుకున్నావా అని అడుగుతుంది. చంద్రకళ ఆ పాప నోరు మూసి అయ్యో తేజు అంటూ అలా మాట్లాడకు అంటుంది. ఆ పాప మరెందుకమ్మా నాకు దూరంగా వెళ్ళిపోయావు? నాకన్నా నీకు జాబే ముఖ్యమా అని అడుగుతుంది. ఏం మాట్లాడవేంటమ్మా, నువ్వు మా అమ్మవే కదా అని అడుగుతూ ఉంటే చంద్రకళ అమ్మనే తేజు అనడంతో ఆ పాప హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రకళ ఆ పాపను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ పాపను ఓదార్చుతుంది. అర్జున్ డాక్టర్ షాక్ అవుతారు. చంద్రకళ పాపను బెడ్ మీద కూర్చోపెట్టి అన్నం తినిపించబోతూ ఉంటుంది. ఆ పాప చంద్రకళతో ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అమ్మా అంటుంది. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలిసింది. నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంత వెయిట్ చేశానో తెలుసా అమ్మా. నేను అన్నం తినకుండా ఉంటే కానీ నువ్వు రాలేదు అంటూ ఎందుకు ఇలా చేశావమ్మా అని అడుగుతుంది. ఇక చంద్రకళ ఇంట్లోకి వస్తూ ఉంటే శ్యామల ఆగు అంటుంది. పొద్దున వేరే చీర కట్టుకుని వెళ్ళావు కదా, మరి చీర మారిపోయిందేంటి అని అడుగుతుంది. ఎక్కడ మార్చుకున్నావు అని అడుగుతుంది. విరాట్ జగదీశ్వరి చంద్రకళను చూస్తూ ఉంటారు. చంద్రకళ తను అర్జున్ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటే తేజు ఈ చీర మీదే ట్రావెల్ చేసి వచ్చావు, మళ్ళీ ఈ చీర మీదే ఆఫీస్కి వెళ్తావా, మార్చుకుని వెళ్ళు అనడం గుర్తు చేసుకుంటూ ఇంకెక్కడ మార్చుకుంటాను ఆఫీస్లోనే అంటుంది. కామాక్షి అవసరం ఏమొచ్చిందో అని అడుగుతుంది. చంద్రకళ పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఒక బాటిల్ చెక్ చేస్తూ ఉంటే చేయి జారిపోయి పచ్చడంతా చీర మీద పడిపోయింది అంటుంది. శ్యామల అయినా ఆఫీస్లో నీకు చీర అప్పటికప్పుడు ఎక్కడి నుంచి దొరికిందో అని అడుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.